ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శిలువ బలియాగమును తలంచుచు శుక్రవారపు స్వస్థతలు, అద్భుత కార్యములు, మహత్కార్యములు, పరిశుద్ధాత్మ వరములను, మేలును, తలాంతులను పొందడానికి ఆయన ఇచ్చే స్వస్థ వాక్య వాగ్దానం కోసం ఎదురు చూస్తున్న దైవ జనాంగమా, ఆగస్టు 2026 శుక్రవారం కొరకు ఏర్పాటు చేయబడిన యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే ఈ రోజు దేవుని స్వస్థత వాక్య వాగ్దానం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం. ఆయనే మన బలహీనతలను వహించుకుని మన రోగములను భరించెను. ఆమేన్. ప్రియమైన దేవుని జనాంగమా, సర్వశక్తిగల దేవుడు కుమారుడిగా ఈ భూలోకమునకు పాపశాపంలో నుంచి విమోచించి రక్షించడానికి, మనల్ని కాపాడడానికి, తన రాజ్యమును నిర్మించడానికి మనుషు కుమారుడిగా యత్నించెను. వధుకు తేబడిన గొర్రెపిల్ల వలె సిలువకు అప్పగింపబడి మన బలహీనతలను వహించెను, మన రోగములను భరించెను. యేసుక్రీస్తు ఈ భూమికి నరపుత్రునిగా రాకముందే కొన్ని వందల ఏళ్ల క్రితం యెషయా ప్రవక్త సర్వశక్తుని దేవుడు ఇచ్చిన ప్రవచనమును యేసుక్రీస్తు ద్వారా నెరవేరినది. అదే మనకు స్వస్థత వాక్య వాగ్దానంగా మనపై స్వస్థతలు, ఆశీర్వాదములు కుమ్మరించుచు దయ్యములపై విజయమును దయచేయుచున్నది. కావున అట్టి దైవస్థితిలో స్థిర విశ్వాసముతో యేసుక్రీస్తు నూరంతల ప్రార్థనలో బలము ద్వారా మా బలహీనతను పోగొట్టి వాటిని భరించి స్వస్థతలనిచ్చి రోగములను, వ్యాధులను పారద్రోలును గాక. ఆమేన్. ఉపవాస స్వస్థత ప్రార్థనలు. విశ్వాసమునకు కర్తైన మా క్రీస్తు ప్రభువా, మేము సంపూర్ణమైన విశ్వాసము నీ ఎడల చూపగల శక్తిని మా ఎల్లరికూ దయచేయము. అట్టి రీతిగా నడవగల దైవస్థితిని అనుగ్రహించుము. ఈ స్వస్థత ప్రార్థనల్లో ఏకీభవించిన నీ బిడ్డలు ఎవరైతే అనారోగ్యవంతులుగా ఉన్నారో వారికి సంపూర్ణ స్వస్థతనిచ్చి ఆరోగ్యం కలుగు చేయం. ఎవరైతే గర్భఫలము లేక మానసిక వేదన, అవమానాలు పడుచున్నారో వారు నీ పిల్లలను నీవు చూచెదవు అనే ఫలించే వాగ్దానంతో నిండుగా దీవించుము. తరతరములకు నీ రాజ్య సువార్త వ్యాప్తి చేసే గొప్ప స్థితిని వారికిచ్చి నీ వారసులుగా చేయుము. ఏ బిడ్డలను గర్భధారణ ధరించకుండా విడిచిపెట్టవద్దని ప్రాధేయపడి కన్నీటి ప్రార్థన చేయుచున్నాము. నీ కుమార్తెలు ఎవరైతే థైరాయిడ్లు, గర్భాశయంలో ఉన్న ప్రైబర్లు, పీసీఓడీలు, కంతులు, హార్మోన్ల లోపం, గర్భాశయ దోషాలు, ట్యూబులు మూసుకుని పోవుట, సంతాన గుడ్లు లేకపోవుట, భార్యాభర్తల మధ్య ఎడబాటు, ఇంకా ఏవైతే గర్భంకు అడ్డుపెట్టుచున్నావో వాటన్నిటిని యేసుక్రీస్తు నీ రక్తంతో స్వస్థపరిచి తొలగించి వేయము. అలాగే గర్భం ధరించకుండా అడ్డుపెడుతున్న మాంత్రిక శక్తులు, చేతబడులు, చెల్లంగులు, అపవాది శక్తుల మందుల దోషములు, పాపములు, శాపములు, చెడ్డ మాటలు, వాటి క్రియల పరిహరింపచేసి పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నామమును స్వస్థపరిచి 12 బిడ్డలను అనుగ్రహించుము. నీ నామఘనతకు సాక్షులుగా వాడుకునుము. గర్భధారణ సమయంలో ఇబ్బందులు తొలగించి మంచి ప్రసవం అనుగ్రహించుము. తల్లిదండ్రులుగా పిల్లలు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న వారిని ఉజ్వల భవిష్యత్తుతో నింపుము. వారిని భయభక్తులు గల వారిగా చేయుము. వివాహము కాని వారికి మంచి సంబంధాలను ఇచ్చి ఘనమైన వివాహములను చేయుము. ఉద్యోగం లేకుండా ఉన్న నీ పిల్లలకు యేసుక్రీస్తు నామమున ఉద్యోగములు, ఉపాధి కల్పించుము. తలమదులు అరికాలి వరకు ఉన్న ప్రతి వ్యాధికి సంపూర్ణ స్వస్థతలు దయచేయము. తల వెంట్రుకలు రాలుట, తలకు సంబంధించిన, కళ్ళకు సంబంధించిన, ముక్కుకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచుము. చెవులకు, పండ్లకు, ముఖమునకు, గొంతుకు, మెడకు, భుజములకు, ఎముకలకు, కండరాలకు, గుండెకు, ఊపిరితిత్తులకు, కాలేయముకు, కిడ్నీలకు, ప్రేగులకు సంబంధించిన వ్యాధుల నుండి స్వస్థపరచుము. గర్భాశయ దోషాలు, వెన్నునొప్పులు, నడుము నొప్పులు, రక్తహీనత, క్యాన్సర్లు, పుండ్లు, బీపీ, షుగర్లు, హెచ్చుతగ్గులు, మతి స్థిమితం లేకపోవుట, మతి మరుపు, వివిధ రకములైన జ్వరాలు, ఇలా ఎన్నో రకములైనవి మా ఊహకు అందని వ్యాధులు నీవిచ్చిన అవయవాలను పీడించుచుండగా వాటిని యేసుక్రీస్తు రక్తంతో శుద్ధీకరించి ప్రారద్రోలి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి అద్భుతమైన కార్యములతో స్వస్థపరచుము. సాక్షులుగా నిలుపుము. డాక్టర్లు ఆపరేషన్ అని నిర్ధారించిన అంతకంటే ముందే ఆపరేషన్ అవసరం లేకుండా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి సాక్షిగా నిలుపుము. వివిధ అవయవాలకు ఆపరేషన్ చేయించుకున్న ప్రతి రోగి యొక్క గాయములను మచ్చలు లేకుండా మాన్పించండి. ఆసుపత్రులు మరణాజాయంపై ఉన్నవారిని ముట్టి లేవనెత్తము. నీ బిడ్డలు చేయుచున్న వ్యాపారములను, వృత్తులను, ఉపాధులను, అభ్యసించుచున్న విద్యలను అభివృద్ధి చేయుము. వారి మార్గములను పెంచి ఉన్నతమైన స్థితిలో నిలుపుము. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిరోజు వాక్య వాగ్దానం వినుచున్న నీ బిడ్డలు ఆరవంతులుగా, నూరంతులుగా ఆశీర్వాదాలు కుమరించి వర్ధిల్ల చేయుము. వారి ప్రతి అంశములను నెరవేర్చి గొప్ప స్థితిలో నిలవగల ధన్యతను దయచేయము. వృద్ధాప్యంలో ఉన్న వారికి శక్తినిచ్చి బలపరచుము. ఈ వారంలో ఎవరైతే పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకుంటున్నారో, జరుపుకున్న వారై ఉన్నారో వారికి కావలసిన మంచి ఫలములను అనుగ్రహించుము. ఆత్మీయులను కోల్పోయిన వారికి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆదరణ కల్పించుము. శోధనలో, వేదనలో ఉన్న వారికి విడుదల దయచేయము. కోర్టు వాయిద్యంలో ఉన్న వారికి విజయం ఇమ్ము. నీ బోధకులను, సువార్థికులను బలపరచుము. వారి సంఘములను అభివృద్ధి చేసి సరిహద్దులను జరిపివేయము. ఇజ్రాయేలు దేశంలో నీ చేతులకు అప్పగిస్తున్నాం. యుద్ధం జరుగుతున్న ఉగ్రయన్ రాష్ట్రాలను నీవే శాంతిని నెలకొల్పుము. అలాగే ఇజ్రాయేల్ దేశంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులను నీ చేతికి అప్పగించుచున్నాము. పవిత్ర స్థలము కాపాడము.
మా రాష్ట్రంలోను దేశమును సువార్తకు అనుకూలం చేయము. మా దేశ పాలకులు మంచి జ్ఞానముతో నింపి నీ ప్రజలకు ఉపయోగపడే సాధనములుగా వాడుకొనుము. ఏ అంశం విడిచితమో మరిచితమో ఎరిగిన మా ప్రభువ, ప్రతి బిడ్డపై పరిశుద్ధాత్మను కుమరించి సంపూర్ణ స్వస్థతలు, అద్భుతాలు, మేళ్లు, వరములు, విజయములను అనుగ్రహించమని అడిగి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనందరిపై సంపూర్ణమైన స్వస్థతలను, మేళ్లను కుమరించి తన బిడ్డలుగా ఆయన సన్నిధిలో నివసించగల భాగ్యములను నూరంతలుగా దయచేయునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. నా ప్రవక్తలు, నా సేవకులు ఉపవాస ప్రార్థనలలో తగ్గింపునిచ్చి నా మహిమగల పరలోక ప్రత్యక్షతలందించిన దేవుడను నేనే సర్వాంతర్యామిని. ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికెదనయ్యా. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా. నా ఉపవాస ప్రార్థనతో నిన్ను నేను వెదికెదనయ్యా. నా పాప క్రియలన్నీయు నే విడిచిపెట్టెదనయ్యా. నా దోషమును మన్నించి నన్ను పరిశుద్ధునిగా మార్చయ్యా. నా అహము పోవాలయ్యా. నాకు దీనత్వము ఇవ్వయ్యా. యేసయ్యా, నా స్వయము చావాలయ్యా. నీవు నాలో బ్రతకాలయ్యా. నా ఉపవాస ప్రార్థనలు నీతో సహవాసం చేసేదనయ్యా.